కళ్ళ ముందు నవ్వుతూ కనిపించే మనిషి లేడంటేనే చాలా కష్టంగా ఉంది. చాలా మంది కాల్స్ లో కానీ మెసేజెస్ లో కానీ ఏమైంది మీ ఫ్రెండ్కి ఏమైంది అని అడుగుతుంటే నేను చెప్పబుద్ధి కాట్లా. ఏమని చెప్పాలి? మాతో కలిసి నవ్వుతూ కనిపించే మనిషి ఇక్కడ లేడు, చచ్చిపోయాడని చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. సండే కదా అని సరదాగా వేండ్ర కాలువకి వెళ్ళారు. మా ఫ్రెండ్తో పాటు ఇంకో 5 ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు. సో ఆపోజిట్ ఫ్రెండ్ ఏం చేశాడు, ఈత రాకపోయినా అందులోకి దూకాడు. అక్కడ హెవీ ఫ్లోటింగ్ వల్ల తనకి ఈత రాదు. సో లోపలికి వెళ్ళిపోవడం చూసి మా ఫ్రెండ్ దూకడం జరిగింది. అక్కడ మా నవుడికి భయంతో మా ఓడిని అయితే గట్టిగా పట్టుకోవడం వల్ల అక్కడ హెవీ ఫ్లోటింగ్కి లోపలికైతే లాగేసింది ఇద్దరిని. ఇంకా వచ్చే స్కోప్ లేక అక్కడే చనిపోయారు. లాస్ట్ మూమెంట్లో తన ఫ్రెండ్షిప్ కోసం తన లైఫ్నే సాక్రిఫైస్ చేశాడు. ఎండ్ ఆఫ్ ది డే తన మాకు ఎంతైతే బాధ నింపాడో అంతే ఇన్స్పిరేషన్గా ఒక హీరోలో మాలో ఎప్పటికీ ఉండిపోతాడు. తన ఎక్కడున్నా ఆత్మకి శాంతి కలగాలని మేమైతే కోరుకుంటున్నాం.